దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దొరాయాను మైదానములో దాని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునయుండెను. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారినందరినీ సమకూర్చుటకును రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠితకు రప్పించుటకును దూతలను పంపించగా, ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠితకు కూడివచ్చి, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడువాడులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లని గ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా, వీణె, విపంచిక, సకల విధములగు వాయిద్యములను మీకు వినబడినట్లు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడను. సకల జనులకు బాకా, పిల్లని గ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా, విపంచిక, సకల విధములకు వాయిద్య ధ్వనులు వినబడగా, ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడువారును సాగిలపడి రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండెములు చెప్పి రాజగు నెబుకద్నెజరు నద్ద ఈలాగు మనవి చేసిరి. రాజు చిరకాలము జీవించునుగాక. రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి. ఏదనగా, బాకాను, పిల్లని గ్రోవిని, పెద్ద వీణెను, విపంచికను, సింఫోనియాను, సకల విధములగు వాయిద్యములను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలను. సాగిలపడి నమస్కరింపని వాడెవడు వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడను. రాజా తాము షడ్రకు, మేషకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలోను రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును, రౌద్రమును గలవాడై షద్రకును, మేషకును, అబేద్నెగోను పట్టుకుని రండని ఆజ్ఞ ఇయ్యగా, వారు ఆ మనుష్యులను పట్టుకుని రాజసన్నిధికి తీసుకుని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మేషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను, పిల్లని గ్రోవిని, పెద్ద వీణెను, సింఫోనియాను, విపంచికను, సకల విధములగు వాయిద్యములను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడనున్నాడు? షద్రకును, మేషకునుకు, అబేద్నెగోయు రాజుతో ఈలాగ చెప్పిరి. నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకునుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషకు, అబేద్నెగోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిని చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు
తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించిని. శద్రకును మేషకును అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే యున్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి వండుచున్న ఆ గుండము నడువ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున శద్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిరి. ఆ మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. శద్రకు మేషకు అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుష్యులు బంధింపబడిన వారే వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేసితుము గదా అని తన మంత్రుల్ని అడిగెను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చరే. అందుకు రాజు, నేను నలుగురు మనుష్యులను బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీయూ కలగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చాను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండము వాకిలి దగ్గరకు వచ్చి, శద్రకు మేషకు అబేద్నెగోయో వార్లారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండిని పిలువగా శద్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు శద్రకు మేషకు అబేద్నెగోయును వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని దూషింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను. ఏదనగా, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులలో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడు వారిలో కానీ శద్రకు మేషకు అబేద్నెగోయను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తిత్తునీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడునూ పెంటకుప్పగా ఉండవనెను. అంతట నుండి రాజు శద్రకు మేషకు అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. ఆమేన్.